అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? నేను రాజకీయాల్లోకి రాలేదండి. ఇప్పుడు కూడా నేను రాజకీయాల్లో లేను. అంటే రాజకీయ పార్టీతో అసోసియేట్ అయ్యారు కదా. రాజకీయాలు అంటే ఏంటి, దీన్ని స్పష్టంగా మళ్ళీ అంటే రాజకీయ పార్టీతో అనుబంధం కలిగి ఉండటమే రాజకీయాల్లోకి రావటం. తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో ఒక ప్రధానమైన రాజకీయ పార్టీ. ఆ పార్టీ సభ్యుడిని, ఆ పార్టీ తరపున శాసనసభలో నేను కూడా ఒక సభ్యుడిని. కానీ 7 నెలలుగా ఒక శాసనసభ్యుడిగా రాజకీయాలు అంటే ఏంటి అనేది నేను రోజు ఆలోచిస్తున్నా. అంటే పాలిటిక్స్ అనేది మీరు అనేది ఇట్ ఈస్ అ మచ్ అబ్యూజ్డ్ టర్మ్ అంటారు అంతే. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు ఏమంటారంటే రాజకీయం చేయకరా, అరే పాలిటిక్స్ ఏది అంటారు. అంటే మనం రోజువారీ జీవితంలో రాజకీయాలు అనేది నెగిటివ్గా వాడతాం. నేను చెప్పా అబ్యూజ్డ్ టర్మ్ అది. తర్వాత కొన్ని ఆఫీసుల్లోకి వెళ్తే అక్కడ పోస్టర్ ఉంటుంది నో పాలిటిక్స్ అని. వాస్తవానికి ఎవరైతే ప్రజా జీవితంలో ఉండి అధికారిక పదవుల ద్వారా సమాజంలో మార్పు కోసం ఒక పదవి ద్వారా పనిచేస్తారో ఈ మొత్తం ప్రక్రియని మనం రాజకీయం అంటున్నాం. సిద్ధాంతపరంగా పాలిటిక్స్, ఆచరణలో పాలిటిక్స్, బయట ఉండి చూసే వాళ్ళకి పాలిటిక్స్, లోపల ఉండే వాళ్ళకి పాలిటిక్స్, ఇవన్నీ ఒకటి కాదండి. ఎందుకంటే నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని, సివిల్ సర్వీస్ వాళ్ళకి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టీచ్ చేస్తాను. సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా దగ్గరగా చూస్తున్నా. మొదట్లో ఒక 17 ఏళ్ల క్రితం కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూసా. ప్రమోద్ రెడ్డి గారని పవన్ కళ్యాణ్ గారి క్లోజ్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ద్వారా ఆయన తీసుకెళ్తే వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నా. ఇప్పుడు కూడా నా అబ్జర్వేషన్, ఇప్పుడు నేను చాలా విషయాలు మాట్లాడేటప్పుడు ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పాడు అనే వెళ్తుంది. వాస్తవానికి నేను అనేక సంవత్సరాలుగా అన్ని రకాల రాజకీయాల మీద, అన్ని పార్టీల విధానాల మీద చాలా మాట్లాడాను. అంటే నా అభిప్రాయాలన్నీ చెప్పాను. అట్లా ఇప్పుడు కూడా ఒక సాధారణ వ్యక్తిగా, ఒక అబ్జర్వర్గా, ఈ సమాజంలో ఒక వ్యక్తిగా జరిగే ప్రతి విషయం మీద నా అభిప్రాయం చెప్పాలని ఉంటుంది. కాకపోతే ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు, అది కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ విధి విధానాలు, ఆ పార్టీ లైను ఇవన్నీ చాలా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని అంటే యు ఆర్ నో లాంగర్ అన్ ఇండివిజువల్ అండి. అది యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద పార్టీ యూ హ్యావ్ టు టో ద పార్టీ లైన్. కాబట్టి తెలుగుదేశం పార్టీ విధి విధానాలని మీరు తూచా తప్పకుండా పాటించాలి. 100%. ఇంకోటి ఏంటంటే, అదే మీరు అన్నారు సరే రాజకీయాలు ఆ చర్చ పక్కన పెడితే, సరే మీరు సంహవ్ మీకు టికెట్ లభించింది, ఎలా లభించింది ఏంటి అనేది ఇప్పుడు వరకు మీరు ఎక్కడని చెప్పారా? నేను చాలాసార్లు చెప్పానంటే, అంటే చంద్రబాబు నాయుడు గారు మీ జిల్లా కాకపోయినా, మీది గుంటూరు జిల్లా కదా, తాడికొండ అక్కడ మీకు అవకాశం లేదు కాబట్టి మీకు తిరువూరు పంపించారు. అసలు మీరు ఊహించారా టికెట్ వస్తుందని తిరువూరులో? తిరువూరు అనేది చివరి వరకు అంటే ఇప్పుడు ఇది జనవరి, గత జనవరిలో చెప్పారండి. పనిచేసుకోమని. మే 13 ఎన్నికలు జరిగాయి. జనవరిలో మీకు తిరువూరు అని చెప్పారు, అధికారికంగా వెళ్ళి పని చేసుకోమన్నారు. సో మీకు మరి ఎలాగా ఆర్థిక వనరులు పార్టీ సమకూర్చిందా, మీ స్నేహితులు ఇచ్చారా? ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అందులో నాకు తెలిసి మీరేమీ పెద్దగా ఆర్థికంగా స్థితిపరులేం కాదు. కానీ ఎమ్మెల్యేగా మీరు అక్కడికి వెళ్ళారు, పోటీ చేశారంటే ఎలాగా మీరు? ఇక్కడ 2 విషయాలండి. తిరువూరులో ఎమ్మెల్యేగా గెలిచే ప్రాసెస్లో ఆర్థికంగా, రాజకీయంగా మొత్తం నాకు కేసినేని చిన్ని గారే చూసుకున్నారు మొత్తం. తర్వాత నాకున్న మిత్రులు, నాలాంటి ఒకడు
అసెంబ్లీలో ఉండాలి అని కోరుకున్న వాళ్ళు ఎన్నికల సమయంలో చాలా సహాయం చేశారు. ఓకే. అవి కూడా ఆ ఎన్నికల ఖర్చు వాటన్నిటిని సో మీ సొంత డబ్బు అయితే ఖర్చు ఏదో ఆస్తులు అమ్మటం అంటే లేకపోతే అట్లాంటి ఏమైనా నేను జరిగిందా? ఎలక్షన్కి ముందే ఆ, అంటే 2019 అమరావతి ఉద్యమంలోకి ఊహించిన విధంగా నేను వచ్చాను. ఎవరు తెచ్చారు? మీ అంతటి మీరు వచ్చారా లేకపోతే ఎవరన్నా రమ్మన్నారా? డిసెంబర్ 17 3 రాజధానుల ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో డిసెంబర్ 22 నేను మా ఊరు వెళ్ళాను తాడికొండ. ఉమ్, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది 2019 మే 30న. 3 రాజధానుల ప్రకటన చేసింది డిసెంబర్ 17న. ఉమ్, ఈ 5-6 నెలల గ్యాప్లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఉమ్, అదేంటంటే అమరావతి ముంపు ప్రాంతం అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణం ఆపేసి అక్కడ పనిచేస్తున్న 40,000 మంది బీహారు, ఒరిస్సా, ఇతర రాష్ట్రాల కార్మికులందరినీ పంపించేశారు. అంటే రాజధాని నిర్మాణం ఆపేశారు. ఆపేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అమరావతి కోసం 500 కోట్లు కేటాయించింది. అవును. అమరావతి నిర్మాణానికి 1,000 కోట్లు అవసరం అవుతాయి. 500 కోట్లు కేటాయించారు అంటే అమరావతి నిర్మాణం లేదని అర్థం. కార్మికులు పంపించేశారు, నిర్మాణాలు ఆపేశారు అంటే రాజధాని ఆపేశారని అర్థం. దీనికి తోడు ఒక ఆయనేమో ముంపు ప్రాంతం అన్నాడు, బొత్స గారు. అప్పుడున్న స్పీకర్ గారేమో బొత్స గారు ఒకే సామాజిక వర్గం అన్నాడు. ముంపు ప్రాంతం అన్నారు. తర్వాత స్పీకర్ గారేమో శ్మశానం అన్నారు. ఒకే సామాజిక వర్గం అనేది 2019 ఎన్నికలకు ముందే అది అమరావతి కాదు కమరావతి అని ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో ఆ ప్రచారం నమ్మిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. అయితే ఈ అమరావతి ఒకే రాజధాని, అది అమరావతి అని ఉద్యమం ప్రారంభమైన తర్వాత నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటనకి ముందే నేను ఒక 2-3 టీవీ ఛానల్స్లో చెప్పాను, అమరావతికి ప్రమాదం పొంచి ఉంది. అదే సమయంలో ఒక టీవీ ఛానల్లో నేను డిబేట్కి వెళ్ళినప్పుడు ఒక వైసీపీ నాయకుడు ఆ డిబేట్కి వచ్చాడు. ఆ డిబేట్లో ఏం చెప్పాడు అంటే, బ్రేక్లో ఏం చెప్పాడంటే, అన్న మొత్తం 5 రాజధానులు రాబోతున్నాయి అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది 3. ఆ ఒరిజినల్ ప్లాన్లో అంటే నాకు అతను చెప్పిన దాని ప్రకారం తిరుపతి, రాజమండ్రి కూడా వాళ్ళ లిస్టులో ఉన్నాయి. ఓకే. అంటే 5 ఉప ముఖ్యమంత్రులు 5 రాజధానులు రాబోతున్నాయి. సో ఇక్కడ నాకు సంబంధించిన పాయింట్ ఏంటంటే, ఇందాక మీరు అడిగారు, ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను పొలిటీషియన్ కాదు, పొలిటీషియన్ లాగా ఆలోచించను. నేను 1994లో హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ జాయిన్ అయ్యి వచ్చా. 95లో చంద్రబాబు గారు సీఎం అయ్యారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో నేను ప్రత్యక్షంగా చూశాను. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు ఎవరైనా హైదరాబాద్ వస్తే మీరు కూడా గుర్తు చేసుకోండి, హైదరాబాద్ వచ్చిన తొలి రోజుల్లో చార్మినార్కి వెళ్ళేవాళ్ళు, సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళేవాళ్ళు, బిర్లా మందిర్కి వెళ్ళేవాళ్ళు, ట్యాంక్ బండ్ మీద తిరిగేవాళ్ళు, కోటికి వెళ్ళేవాళ్ళు, గోల్కొండ టూమ్స్కి వెళ్ళేవాళ్ళు, కోటి షాపింగ్కి వెళ్ళేవాళ్ళు. ఇదే కదా హైదరాబాద్ అంటే. అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు హైదరాబాదు ఒక చారిత్రక నగరం, హిస్టారికల్ సిటీ. ఆ చారిత్రక నగరాన్ని ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్డ్ సిటీగా మార్చింది, ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా మార్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇది చూశాను నేను. కాబట్టి నేనేమనుకున్నాను, 2014లో చంద్రబాబు గారు రాష్ట్రం విడిపోయినాక ముఖ్యమంత్రి అయ్యారు. 2015లో అమరావతి నిర్మాణం మొదలైంది. 2015 నుంచి 2019 వరకు ఆ 4-5 సంవత్సరాల్లో
నేను హైదరాబాద్ నుంచి మా ఊరు ఎప్పుడు వెళ్ళినా ఈ రాజధానిలో గుండా వెళ్ళేవాడిని. అంటే విజయవాడ వెళ్ళి ఈ మందడం మళ్ళీ ఈ వెంకటపాలెం కరకట్ట మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్లో గుండా మా ఊరు వెళ్ళేవాడిని. కాబట్టి ఆ డెవలప్మెంట్ బిగినింగ్ అనేది నేను చూశాను. చూసి ఏమనుకునేవాడిని, హైదరాబాద్ ఎలా అయితే అభివృద్ధి చెందిందో అమరావతి కూడా అలానే అభివృద్ధి చెందింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా మీ ఊళ్ళో? రాష్ట్రం చెప్తాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర అభివృద్ధి కాంక్షించే వాళ్ళందరూ బాధపడింది దేనికోసం? అభివృద్ధి మొత్తం హైదరాబాద్లో వదిలేశాము, పరిశ్రమలన్నీ హైదరాబాద్ చుట్టూ వదిలేశాము, ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్కు పోయినాయి, ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదు అని. మరి అలాంటి అభివృద్ధి మొత్తం రావాలి, అభివృద్ధి జరగాలి అంటే ఏం జరగాలంటే రాజధాని నిర్మాణం జరగాలి. మరి అలాంటి రాజధాని నిర్మాణం ఆగిపోతే కంపెనీలు రావు కదా, పెట్టుబడులు రావు కదా, పెట్టుబడులు రావు, కంపెనీలు రావు, ఉద్యోగాలు రావు. సో ఇదంతా మిమ్మల్ని ఆలోచింపజేసిందా? సో ఇది నేను ఆలోచించిన యాంగిల్. ఓకే. నేను ఆ రోజు ఏ రాజకీయ పార్టీలో సభ్యుడిని కాదు కదా, కాబట్టి నేను మొన్నటి వరకు ఎమ్మెల్యే కాకముందు వరకు రాజకీయంగా నేను చేసింది ఏంటంటే, ఓ 15 ఏళ్ల నుంచి ఎవరు అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ విధానాల మీద మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పేవాడిని. ఈ క్రమంలో రాజధాని మార్పు అనేది ఇంకొకటి. నేను ఇండియన్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ టీచ్ చేస్తాను. సో డెవలప్మెంట్ అంటే అసలు ఏం చేస్తే అభివృద్ధి జరిగిద్దో నాకు తెలుసు. పోనీ ఎవరైనా కోరుకునేది ఏంటి? పిల్లలకు ఉద్యోగాలు రావాలి. అసలు అభివృద్ధి అంటే ఏంటి? సాధారణ వ్యక్తికి అభివృద్ధి అంటే ఏంటి? సాధారణ వ్యక్తికి అభివృద్ధి అంటే ఉద్యోగం. ఉద్యోగం ఎలా వస్తుంది? కంపెనీలు రావాలి. కంపెనీలు ఎలా వస్తాయి? పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు ఎలా వస్తాయి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. హైదరాబాద్కి ఈరోజు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఎందుకు వచ్చాయంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈరోజు అమరావతిలో ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు రేపు ఒక 2 సంవత్సరాల తర్వాత చూడండి మీకు అలాంటి రోడ్డు హైదరాబాద్లో కూడా ఎక్కడ దొరకదు మీకు. ఎందుకంటే హైదరాబాద్లో మీరు ట్రెడిషనల్ హైదరాబాద్ ఏదైతే ఉందో 2000 చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందున్న హైదరాబాద్ ఏదైతే ఉందో 1 కిలోమీటర్ స్ట్రైట్ రోడ్ ఎక్కడైనా చూపించండి నాకు. 1 కిలోమీటర్ కాదు, ఒక 1/2 కిలోమీటరు స్ట్రైట్ రోడ్ ఎక్కడైనా చూపించండి నాకు. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. ఆయన వెంటనే కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిందంటే హైదరాబాద్లో ప్లీనరీ పెట్టింది, బాలయోగి స్టేడియంలో ప్లీనరీ పెట్టింది. ఎందుకంటే అక్కడ అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్టేడియం ఉంది కాబట్టి. సోనియా గాంధీ రావాలి, బేగంపేటలో స్పెషల్ ఫ్లైట్ దిగి గచ్చిబౌలి రావాలి. మరి బేగంపేట నుంచి గచ్చిబౌలి ఎలా వస్తారు? పంజాగుట్ట మీద నుంచి రావాలి, బై రోడ్ పంజాగుట్ట మీద నుంచి రావాలి. పంజాగుట్ట నుంచి మీరు జూబ్లీ చెక్ పోస్ట్ దాకా రోడ్డు ఎన్ని వంకర్లు ఉంటుందో చూసుకోండి. నాగాని సర్కిల్, అక్కడి నుంచి TV9 సెంటర్, అక్కడ రోడ్డు మీద మసీదు పక్కన సెక్యూరిటీ వాళ్ళు ఒక దశలో ఏమన్నారంటే హైదరాబాద్లో సరైన రోడ్డు లేదా అని అడిగారు. అదే చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ఉంది కదా, మీరు DLF సర్కిల్లో నిలబడి ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్ళండి, కొండను తొలిసి అద్భుతమైన రోడ్డు వేశారు. కొండని తొలిసేశారు. మీరు ఇప్పుడు కూడా ఔటర్ రింగ్ రోడ్డు అంటే శ్రీనివాస్ గారు, అంటే ఇవన్నీ మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే సారీ అంటే నేను చెప్పేది దిస్ ఇస్ ద పాయింట్. మిమ్మల్ని ఏంటంటే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.